తుమ్మల దత్త గారు, అదేవిధంగా గౌరవనీయులు శ్రీ ఓం ప్రకాష్ లడ్డా గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరాंचा, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరాंचा వర్ధిల్లాలి వర్ధిల్లాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. बोलो डॉक्टर बाबासाहेब आंबेडकरांचा, बौद्ध धम्माचा, पंचरंगी ध्वजा. నీలి జెండాను ఆవిష్కరిస్తున్నారు. దయచేసి అందరూ నిలబడాలి. निळ्या ध्वजाचा, बौद्ध धम्माचा, पंचरंगी ध्वजाचा. भगवंतं अभिवादे भगवता. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1947 మనకు స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత మన ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వం, అందరూకి సమాన న్యాయం అందించి దేశ ప్రజలందరూ ఆయన మన భారత రాజ్యాంగాన్ని రచయించి మనందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే మనమందరము ఇప్పుడు సుఖశాంతులతో ముందుకు పోతున్నాం. ఏదైతే పేద ప్రజలకు ముందు పీఠం ఇవ్వాలని ఆయన యొక్క ఆశయం, అదే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క కష్ట సుఖాలను వారు ముందుకు పోతేనే ఏదైతే మన ప్రభుత్వాలను నిలదీసే మాదిరిగా బడుగు బలహీన వర్గం వాళ్ళు ముందుకు పోతేనే, వాళ్ళ గోసాలు వినిపిస్తేనే మన భారతదేశము అభివృద్ధి చెందుతుంది. దానికి మన రాజ్యాంగ బద్ధంగా ఏదైతే రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది, దాన్నే బేస్ చేసుకొని మనం రిజర్వేషన్లను ఇంకా బడుగు బలహీన వర్గాల వారికి ఎక్కువ ఇచ్చి ముందరికి తీసుకపోతే మన భారతదేశము సస్యశ్యామలంగా మారుతుందని కోరుకుంటూ, మరి ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జై హింద్ జై భీమ్. సాహెబ్ అంబేద్కర్ కొందరివాడు కాడు, అందరివాడు. ఏ విధంగానైతే పేదవాళ్ళైనా ధనికులైనా అందరికీ సమాన హక్కు కల్పించే మాదిరిగా ఏదైతే ఓటు హక్కును మనకు అందరికీ ఒకటే అని ఏ విధంగానైతే మనకి ఇవ్వడం జరిగిందో, అదే విధంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరివారు కారు. అది మనకు ఓటు హక్కు ద్వారానే మన భారతదేశ ప్రజలకు తెలియజేయడం జరిగింది ఆయన.